వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాస్పోర్ట్కి సంబంధించినటువంటి కేసు ఈరోజు ఏపీ హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ఇరుపక్షాల వాదనలు విన్నటువంటి హైకోర్టు తీర్పుని రిజర్వ్ చేయడం జరిగింది. అసలు ఈ కేసుకి సంబంధించినటువంటి వివరాల్లో గనక వెళ్ళినట్లయితే ఈ ఏడాది 2024లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలవటం అందరికీ తెలిసిందే. అయితే 2019లో విజయం సాధించిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి అందించినటువంటి డిప్లొమసీ పాస్పోర్ట్ అనేది ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. దీంతో ఆయన జనరల్ పాస్పోర్ట్ మీదే విదేశాలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే తన జనరల్ పాస్పోర్ట్ని రెన్యువల్ చేసుకోవడానికి ఆయన విజయవాడ పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళటం జరిగింది. ఈ సందర్భంగా పాస్పోర్ట్ అధికారులు కోర్టు నుంచి ఎన్ఓసి లెటర్ తీసుకువస్తే పాస్పోర్ట్ రెన్యువల్ చేస్తాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి తెలియజేయడం జరిగింది. సో ఆయన కోర్టుని ఆశ్రయించినటువంటి నేపథ్యంలో ప్రజాప్రతినిధుల కోర్టు ఆయనకి 1 సంవత్సరం వ్యాలిడిటీ తోటి పాస్పోర్ట్ మంజూరు చేయాల్సిందిగా పాస్పోర్ట్ అధికారులకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. దీన్ని వ్యతిరేకించినటువంటి జగన్మోహన్ రెడ్డి తనకు 5 సంవత్సరాల వ్యాలిడిటీ తోటి పాస్పోర్ట్ కావాలి అని చెప్పి ఏపీ హైకోర్టులో పిటిషన్ వేయటం జరిగింది. తన డిప్లొమసీ పాస్పోర్ట్ రద్దయినటువంటి నేపథ్యంలో జనరల్ పాస్పోర్ట్కి 1 ఏడాది కాకుండా 5 సంవత్సరాలకు వ్యాలిడిటీ ఇవ్వాలని ఆయన కోర్టుని అభ్యర్థించడం జరిగింది. సో దీని మీద సుదీర్ఘ విచారణలు విన్నటువంటి ఏపీ హైకోర్టు ఈ నిర్ణయాన్ని తీర్పుని రిజర్వ్ చేస్తూ ఈ నెల 11వ తేదీ అంటే బుధవారం తీర్పు వెలువరిస్తామంటూ చెప్పడం జరిగింది. సో ఈ పాస్పోర్ట్ రెన్యువల్ ఇది పెండింగ్ ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ నెల 3వ తేదీ నుంచి 25వ తేదీ వరకు యూకేలో పర్యటించాల్సినటువంటి జగన్ తన ప్రయాణాన్ని వాయిదా వేసుకోవటం జరిగింది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రెండింటి మీద దాడి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. వీటికి సంబంధించి నిందితులుగా ఎవరైతే ఆరోపించబడి ఉన్నారో వీరు ఏపీ హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఏపీ హైకోర్టు అందుకు నిరాకరించడంతో పోలీసులు వీరిని అరెస్టు చేసేటువంటి కార్యక్రమాలు చేపట్టారు. ముందుగా మాజీ ఎంపీ నందిగమ సురేష్ని అరెస్టు చేయడం జరిగింది. తర్వాత ఏపీ విజయవాడ డిప్యూటీ మేయర్ భర్తని అరెస్టు చేయడం జరిగింది. ఇక వైసీపీ నేత దేవినేని అవినాష్ని, తలశీల రఘురామ్ని, లేళ్ల అప్పిరెడ్డిని, అలానే మాజీ మంత్రి జోగి రమేష్ని కూడా అరెస్టు చేస్తారు అనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో గత కొద్ది రోజుల నుంచి వీరైతే ఎక్కడా కూడా కనిపించినటువంటి పరిస్థితి. జోగి రమేష్ కోసం పోలీసులు హైదరాబాద్లో కూడా వెతుకుతున్నారు అనేది వినిపిస్తున్నటువంటి వార్తలు. అయితే ఈ నేపథ్యంలోనే వీరు ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తారు అనేటువంటి వార్తలు వెలువడ్డాయి. దీనికి తగ్గట్టుగానే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత దేవినేని అవినాష్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లుగా తెలుస్తుంది. టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడికి సంబంధించినటువంటి అంశంలో తనకి ముందస్తు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా, అరెస్టు చేయడానికి వీలు లేకుండా బెయిల్ ఇవ్వాల్సిందిగా ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. రేపు లేదా ఎల్లుండి ఈ పిటిషన్ విచారణకు రావచ్చు అని చెప్పి భావిస్తున్నారు. ఈ నెల మొదటి వారంలో విజయవాడను ముంచెత్తినటువంటి వరదలు అందరికీ తెలిసిందే. ఇదే సందర్భంలో కృష్ణానదికి ఎప్పుడూ లేనటువంటి విధంగా గత 50 ఏళ్లలో ఎప్పుడూ రానటువంటి విధంగా భారీ స్థాయిలో వరద వచ్చి చేరిన విషయం కూడా తెలిసిందే. 11.9 లక్షల క్యూసెక్ల వరద ప్రకాశం బ్యారేజ్ని తాకింది. ఇదే సందర్భంలో ఒక 5 బోట్లు కొట్టుకుని వచ్చి ప్రకాశం బ్యారేజ్ గేట్లకు ఉన్నటువంటి కౌంటర్ వెయిట్లను ఢీకొనటం, అవి ఒక 2 ధ్వంసం అవటం ఇది అందరికీ తెలిసిందే. అయితే ఈ బోట్లు యాదృచ్ఛికంగా వరద ప్రవాహానికి న్యాచురల్గా కొట్టుకు వచ్చాయా, లేదా ఈ బోట్లలో ఏదైనా సరే ఒక కుట్ర కోణంతో ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారు వీటిని వదిలేరా అనేటువంటి అనుమానాలు ప్రభుత్వం వ్యక్తపరిచిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు కూడా ఇదే అంశాన్ని పలుసార్లు మీడియా ముందు కూడా ఆయన వ్యక్తపరచడం జరిగింది. దీంతో ఇరిగేషన్ శాఖ అధికారులు అలాగే బ్యారేజ్ నిర్వహణ అధికారులు కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో విజయవాడ పోలీసులు దీని మీద విచారణ చేపట్టారు. ఈ విచారణలో భాగంగా ఇవి మాజీ ఎంపీ నందిగామ సురేష్కి సంబంధించినటువంటి అనుచరులవని, ఇవి ఉద్దండరాయనపాలెంలో ఉండాల్సినటువంటి బోట్లని వరదకి 1 రోజు ముందు గొల్లపూడికి తీసుకురావడం జరిగిందని, లంగరు వేయకుండా వీటిని ప్లాస్టిక్ తాళ్లతోటి కట్టేసినటువంటి నేపథ్యంలో 3 బోట్లని ఒకటే తాడికి కట్టేసినటువంటి నేపథ్యంలో వరద ఉధృతికి అవి కొట్టుకొని వచ్చి కౌంటర్ వెయిట్లను ఢీకొనటం జరిగింది అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే ఈ బోటు యజమానులుగా చెప్తున్నటువంటి ఉషాద్రి అనేటువంటి వ్యక్తిని, రామ్మోహన్ అనేటువంటి వ్యక్తిని కొద్దిసేపటి క్రితమే పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా సమాచారం. సాధారణంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మనం అంటే వరదలు కావచ్చు, తుఫాన్లు కావచ్చు, పిడుగుపాటు కావచ్చు, ఇలాంటివి ఏవైనా సరే సో ఇన్సూరెన్స్ చేసుకున్న వాటిని ఇన్సూరెన్స్ కంపెనీలు చెల్లించవు. ఇది మనం మొన్న కూడా మాట్లాడుకోవటం జరిగింది. యాక్ట్ ఆఫ్ గాడ్ అనేటువంటి పేరుతోటి ఈ వరదల కారణంగా దెబ్బతిన్నటువంటి వాహనాలకు ఇన్సూరెన్స్ క్లెయిమ్లు ఇవ్వకపోవచ్చు. సో దీనికి సంబంధించే ప్రభుత్వం వారితో చర్చలు జరుపుతుంది అని. సో ఈ చర్చలు ఎంతవరకు సఫలమయ్యాయో విఫలమయ్యాయో మనకి ఇంకా దాని గురించి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుంది. ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో దెబ్బతిన్నటువంటి వాహనాలు, 2 వీలర్స్ కావచ్చు, 3 వీలర్స్ ఆటోలు కావచ్చు, 4 వీలర్స్ కార్లు కావచ్చు, వీటిల్లో కొంతమంది రెగ్యులర్గా ఇన్సూరెన్స్ రెన్యువల్ చేసే వాళ్ళు ఉంటారు. సో ప్రభుత్వం మాట్లాడుతుంది కాబట్టి ఎలా అయినా ఇన్సూరెన్స్ కంపెనీలతోటి ఎంతో కొంత క్లెయిమ్ ఇప్పిస్తుంది, దాంట్లో నో డౌట్. కానీ ఇన్సూరెన్స్ చెయ్యనటువంటి వాళ్ళు ఉంటారు కదా, సో రెన్యువల్స్ చేయించుకున్నటువంటి వాళ్ళకి ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది. సో దాని గురించే ఇప్పుడు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఈ ఏదైతే ఇన్సూరెన్స్ లేనటువంటి వాహనాలు ఉంటాయో వీళ్ళ రిపేర్కి అయ్యేటువంటి, ఈ వాహనాల రిపేర్కి అయ్యేటువంటి ఖర్చు తక్కువ మొత్తంలో ఉన్నట్లయితే ఈ మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని, ఒకవేళ ఎక్కువ మొత్తంలో ఉంటే కొంతవరకు ఆ వాహనదారులు భరించాలని, మిగిలినటువంటిది ప్రభుత్వమే భరించి వారి వాహనాలను రిపేర్ చేయించిస్తుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రకటించడం జరిగింది. ఇది నిజంగా చాలా హెల్ప్ అయ్యేటువంటి అంశమే. ఇక రెండోది ఏంటి అంటే ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, ఫ్రిడ్జ్ కావచ్చు, ఏసీలు కావచ్చు, అలాగే మైక్రోవేవ్ ఓవెన్స్, ఇలా ఎలక్ట్రిక్ వస్తువులు ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రానిక్ వస్తువులు ఇవి కూడా వరదల్లో తడిచి పూర్తిగా పాడైనటువంటి పరిస్థితి. వీటిని రిపేర్ చేయటం కోసమే ప్రత్యేకంగా ఆ కంపెనీలతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు సంబంధించినటువంటి కంపెనీలు ఎల్జీ, హైయర్, శాంసంగ్, శాంసంగ్, వీడియోకాన్, ఇలా అనేక రకాల కంపెనీలు ఉన్నాయి కదా, వీళ్ళందరితో కూడా చర్చలు జరుపుతున్నారు. సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయి కాబట్టి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ సంస్థలకు ఉండేటువంటి నిధులను వీటికి కేటాయించాలి అని చెప్పి చంద్రబాబు పిలుపునివ్వటం జరిగింది. మరి ఆ సంస్థలు కూడా ముందుకు వచ్చినట్లయితే ఈ బాధితులకు మరికొంత ఉపశమనం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఒక పార్టీ తరపున గెలిచిన తర్వాత వేరొక పార్టీలోకి జంప్ అయిపోవటం అనేది ఈ మధ్యకాలంలో సర్వసాధారణం అయిపోయినటువంటి అంశం. పార్టీ ఫిరాయింపుల చట్టం ఉన్నప్పటికీ కూడా ఇంకా ఫిరాయింపులు అయితే జరుగుతున్నాయి, కొనసాగుతూనే ఉన్నాయి. ఏ పార్టీ కూడా దీన్ని అడ్డుకోలేనటువంటి పరిస్థితిగా తయారైనటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి హైకోర్టు కీలక నిర్ణయం తీసుకోవటం జరిగింది. తెలంగాణ హైకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి అనేది ఒకసారి పరిశీలించినట్లయితే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినటువంటి దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు వీళ్లకు సంబంధించి వీళ్లను వెంటనే అనర్హత వేటు వేయాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే స్పీకర్కు తెలియజేయడం జరిగింది. అయినా స్పీకర్ పట్టించుకున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు కూడా తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఈరోజు హైకోర్టు ఒక కీలకమైనటువంటి తీర్పు వెలువరించడం జరిగింది. పార్టీ ఫిరాయించినటువంటి వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి స్పీకర్కు ఆదేశించడం జరిగింది. 4 వారాల్లోగా స్పీకర్ కనుక దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోయినట్లయితే దీన్ని సుమోటోగా తీసుకుని తెలంగాణ హైకోర్టే దీని మీద విచారించాల్సి వస్తుంది అని చెప్పి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఈరోజు సెప్టెంబర్ 9వ తేదీ, కరెక్ట్గా ఒక ఏడాది క్రితం సెప్టెంబర్ 9, 2023వ తేదీ ఉదయం ఇదే టైంకి నంద్యాలలో పర్యటనలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని ఆయన బస్సులో రెస్ట్ తీసుకుంటూ ఉండగా ఆయన్ని బయటకు పిలిచి అరెస్ట్ చేసి నంద్యాల నుంచి విజయవాడకు తరలించడం జరిగింది సిఐడి అధికారులు. సో అప్పట్లో ఆయన లాయర్లు అడ్డుపడిన, ఎందుకు అరెస్టు చేస్తున్నారు, కేసు మీద ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు పేరు ఎక్కడుంది, అసలు దానికి సంబంధించిన ఆధారాలు ఏంటి అని అడిగినప్పటికీ కూడా అప్పట్లో దీని గురించి మీరు అరెస్ట్ అయిన విజయవాడ వెళ్ళేలోపు ఖచ్చితంగా మీకు అవన్నీ చూపిస్తాము, ఛార్జ్ షీట్ ఫైల్ చేసినప్పుడు చూపిస్తాము, కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు చూపిస్తాము, ఇలా రకరకాల వాదనలు పోలీసులు చెప్పటం. సో ఓవరాల్గా ఆయన తరలించడం, తర్వాత 14 రోజులు రిమాండ్ విధించటం, దాంతో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఆయన తరలించబడటం. సో అక్కడ ఒక 2-3 రోజుల్లో బెయిల్ మీద వస్తారులే అనుకున్నటువంటి వ్యక్తి 53 రోజుల వరకు జైల్లోనే ఉండటం. సరిగ్గా అక్టోబర్ 31వ తేదీన ఆయన జైలు నుంచి బయటకు రావటం జరిగింది. సో ఇది పరిస్థితి గతంలో. అయితే
ఇప్పుడు 2024 ఎన్నికలలో టీడీపీ లేదా కూటమి విజయం సాధించడంలో ఇది కూడా కీలక పాత్ర పోషించింది అనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. చంద్రబాబును పలకరించడానికి పరామర్శించడానికి వెళ్ళినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ రోజున బయటకు వచ్చి చంద్రబాబుకి మద్దతు ప్రకటిస్తూ రెండు పార్టీలు కలిపి ఎన్నికలకు వెళ్తాయంటూ పొత్తు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత చివరి నిమిషంలో ఎన్నికలకు ముందు బీజేపీ కలవటంతో కూటమిగా ఎన్నికలకు బరిలోకి వెళ్ళటం భారీ విజయాన్ని సాధించడం జరిగింది. సో వీటన్నింటికీ కారణం ఆ రోజు చంద్రబాబు అరెస్ట్ అయినని, సరైనటువంటి ఆధారాలు లేకుండా చంద్రబాబుని అరెస్టు చేసినటువంటి పనుల కారణంగానే ప్రజల్లో వ్యతిరేకత వెల్లువెత్తింది అనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఇప్పుడు ఇదే అంశాన్ని టీడీపీ శ్రేణులు ఈరోజు గుర్తు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు అరెస్టుకి 12 నెలలైంది, ఏడాది సమయం అయింది అని చెప్పి టీడీపీ శ్రేణులు ఈరోజు తెలియజేసుకుంటున్నారు. అలాగే వారికి పెళ్లి రోజు అయినటువంటి వార్షికోత్సవం సందర్భంగా పెళ్లి రోజు నాడే ఆయన జైలుకి కూడా పంపించినటువంటి పరిస్థితి. దీన్ని కూడా టీడీపీ శ్రేణులు ఈరోజు గుర్తు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. వరద బాధితులకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘంగా ఒక ట్వీట్ చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే వరదలకు బాధ్యత ప్రభుత్వమే వహించాలని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈరోజు ఇంతమంది ప్రాణాలు కోల్పోవలసి వచ్చిందని, 50 మందికి పైగా మరణించటానికి, ఈ రకంగా వరదల్లో కోట్ల రూపాయల నష్టం కలగటానికి పూర్తిగా ప్రభుత్వాందే బాధ్యత అని ముందుగానే వరదల విషయం తెలిసినప్పటికీ కూడా 24 గంటల ముందే తెలిసి కూడా కనీసం వరద బాధితులు అక్కడ ఉండేటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించేటువంటి ప్రయత్నం కూడా ప్రభుత్వం చేపట్టలేదంటూ ఆయన విమర్శించడం జరిగింది. ఇంకా వరదల్లో ఎంతో మందికి సహాయ సహకారాలు అందట్లేదని, ప్రజలు ఎదురు చూస్తున్నారని కూడా ఆయన ట్వీట్లో మెన్షన్ చేశారు. దీనికి కౌంటర్గా బ్రహ్మాజీ, సినీ నటుడు బ్రహ్మాజీ ఒక ట్వీట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే నిన్న. దాంట్లో ఆయన మాట్లాడుతూ, జగనన్న వాళ్ళు చెయ్యలేరు, వాళ్ళు చెయ్యరు, మనం చేద్దాము, ముందుగా మనం ఒక 1000 కోట్లు రిలీజ్ చేద్దాము, మనకి క్యాడర్ వద్దు, ప్రభుత్వాలు వద్దు, ప్రభుత్వం ముఖ్యం కాదు, ప్రజలే ముఖ్యం, మనం చేసి చూపిద్దాము, మీరు రండి, జై జగనన్న అని చెప్పి ఒక ట్వీట్ పోస్ట్ అయింది. సో అయితే దీనికి సంబంధించే బ్రహ్మాజీ కౌంటర్గా వ్యంగ్యంగా అది పెట్టారు అని చెప్పి అందరూ భావించారు. సో దీని మీద బ్రహ్మాజీ స్పందించడం జరిగింది. నా ట్విట్టర్ హ్యాండిల్ హ్యాక్ అయింది, ఆ పోస్ట్ నేను పెట్టింది కాదు, అది ఎవరో పెట్టారు, దానికి నాకు సంబంధం లేదు అంటూ ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది. విజయవాడ వరదలలో ఒక 4 పడవలు ప్రకాశం బ్యారేజ్ కౌంటర్ వెయిట్లను ఢీకొన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రభుత్వం దీని మీద అనుమానాలు వ్యక్తపరుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పలువురు నేతలు కుట్ర పన్ని ఈ పడవలను వదిలారు అని చెప్పి భావిస్తుంది ప్రభుత్వం. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే విచారణ చేపట్టాల్సిందిగా పోలీస్ అధికారులకి ఆదేశాలు కూడా వెళ్ళాయి. దీనికి సంబంధించి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించడం జరిగింది. పడవలు సాధారణంగా కొట్టుకువస్తే కూడా దాన్ని వైసీపీ మీద నెపం నెట్టాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుందని, తమకు ఏ సంబంధం లేకపోయినా సరే పడవలు మేమే వదిలామంటూ, కుట్ర కోణాలు ఉన్నాయి అంటూ రకరకాల ప్రచారాలు చేస్తూ రాజకీయ పరంగా దీన్ని వాడుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తుందని, వరద బాధితులకు సహాయం చేయకుండా ఇంకా చాలామంది ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో వారిని పట్టించుకోకుండా బురద రాజకీయాలకు కూటమి ప్రభుత్వం తెరలేపిందని, వరద వస్తుందని 20 గంటల ముందే తెలిసినా కూడా ప్రభుత్వం ఎటువంటి సహాయక చర్యలు చేపట్టలేదని, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, ముందు జాగ్రత్త చర్యలు ఇలాంటివి ఏవీ చేయకుండా ఈరోజు తన పబ్లిసిటీ పిచ్చి కోసం చంద్రబాబు నాయుడు జేసీబీలు ఎక్కి తిరగటం, ప్రొక్లైన్లు ఎక్కి తిరగటం లాంటివి చేస్తున్నాడని, గతంలో కోనసీమకు వరదలు వచ్చినటువంటి సమయంలో 250 గ్రామాల ప్రజలని తాము ఖాళీ చేపించినటువంటి ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుంది అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. కృష్ణానది వరదల్లో ఒక 4 పడవలు కొట్టుకువచ్చి ప్రకాశం బ్యారేజ్ కౌంటర్ వెయిట్లను ఢీకొనటం, వీటికి సంబంధించి దీని వెనుక ఏదైనా కుట్ర ఉందేమోననేటువంటి కోణంలో ప్రభుత్వం దర్యాప్తు చేపట్టాల్సింది పోలీసు అధికారులకు ఆదేశాలు ఇచ్చిన విషయం అందరికీ తెలిసింది. అయితే దీనికి సంబంధించి ఈరోజు పోలీసు అధికారులు ఒక నివేదిక ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం మీడియాలో వస్తున్నటువంటి కథనాల ప్రకారం, సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కథనాల ప్రకారం, పోలీస్ అధికారులు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం దీని వెనక ఒక కుట్రకోణం దాగి ఉందని, ఈ 5 పడవలను కూడా ఉద్దండరాయనపాలెం దగ్గర నుంచి గొల్లపూడికి తీసుకురావడం జరిగిందని, వరదకి ఒక్కరోజు ముందు ఈ పడవలను ఇక్కడకు తీసుకువచ్చి ఇక్కడ ప్లాస్టిక్ తాళ్లతోటి ఈ పడవల్ని కట్టేయటం జరిగిందని, ఒక్కొక్క పడవ బరువు 40 నుంచి 50 టన్నులు ఉంటుందని, ఇటువంటి వాటిని ఒక సాధారణ ప్లాస్టిక్ తాడుతో
విడివిడిగా కట్టేసి లంగరేయాల్సినటువంటి పడవల్ని 3 పడవల్ని కట్టి ఒకే తాడుతో కట్టేయటం జరిగిందని, సో ఈ కారణం చేతే వరద ఉధృతి పెరగటంతో ఆ తాళ్ళు తెగిపోయి అవి కొట్టుకు వచ్చి బ్యారేజ్కి తగలటం జరిగిందని. అయితే బ్యారేజ్ కాలమ్స్కి కానీ పిల్లర్స్కి కానీ తగలకుండా అదృష్టవశాత్తు కౌంటర్ వెయిట్లకి తగలటంతో భారీ ప్రమాదం తప్పిందని, దీని వెనుక తలశీల రఘురాం బంధువు అలాగే నందిగామ సురేష్ అనుచరులు ఉన్నారని, ఈ పడవలు వాళ్లకు చెందినవే అని చెప్పి పోలీస్ అధికారులు చెప్తున్నట్లుగా ఒక కథనం అయితే సోషల్ మీడియాలో నడుస్తుంది. కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్కి త్రుటిలో ప్రమాదం తప్పింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వాయుగుండంగా మారటం, దానివల్ల భారీ స్థాయిలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం అలాగే ఈస్ట్ వెస్ట్ జిల్లాలలో భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి. ఈ భారీ వర్షాలకు కొల్లేరు బాగా నీటి ముంపుకి గురైందని, కొల్లేరు కట్ట ముంపుకి గురవుతుందని చెప్పి తెలుసుకున్నటువంటి ఎమ్మెల్యే పర్యవేక్షించడానికి వెళ్ళడం జరిగింది. ప్రయాణిస్తూ ఉండగా ఆయన ప్రయాణిస్తున్నటువంటి బొలెరో వాహనం కొల్లేరులోకి ఒక పక్కకు ఒరిగిపోవటం జరిగింది. వెంటనే అప్రమత్తమైనటువంటి సిబ్బంది అలాగే జర్నలిస్టులు దిగేయటం, ఆయన కూడా పక్కకి లాగటం జరిగింది. దాంతో ఆయన వేరొక వాహనంలో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సో వాహనం అయితే ఇంకొంచెం అదుపు తప్పితే కొల్లేరులో మునిగిపోయేటువంటి అవకాశం ఉండేది.